సో హలో గాయ్స్, ఈరోజు మనం ఎటు వచ్చినాం? జెట్ పాయింట్కి వచ్చినాం, చిక్మంగళూరు. ఎందుకు నడుస్తున్నాం 3 కిలోమీటర్ తెలియదు, అది కూడా అందరు ఫోర్స్ మీద పోవాల్సి వస్తుంది. లేకపోతే ఎందుకు పోతున్నాం మనం? ఒక్కరు టైం వేస్ట్. పైసలు పెట్టింది దానికోసమే. యప్, ఫ్రంట్ కెమెరానే. సో బ్యాక్ కెమెరా తీయాలి అంటే ఇలా పట్టుకొని ఇలా చూపించాలి మీకు, అలా చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మనది అంత బడ్జెట్ మొబైల్ కాదు. ప్లస్ మనము స్విచ్ చేయలేము కెమెరాని ఇన్ బిట్వీన్. ఈ ఎంటికలు ఇలా ఎందుకునే ఏంటి, హెయిర్ పెంచుకుందాం అనుకుంటున్నా. జెడ్ పాయింట్ ట్రెక్కింగ్ అట ఇది. 3 కిలోమీటర్స్ ట్రెక్ చేస్తే వస్తారట. ఇప్పుడు టైం 3:45 అవుతుంది. కానీ మనము 5:10 కల్లా ఇక్కడ ఉండాలి. కానీ 3 కిలోమీటర్ ట్రెక్ చేసి మళ్ళీ 3 కిలోమీటర్ ట్రెక్ డౌన్ చేసి 2 రావాలి అంటే టైం పడుతుంది. వ్యూ బాగుంది, చూడండి. వ్యూ బాగుంది. జెడ్ పాయింట్ది కెమెరా ఎందుకో నన్ను చూపిస్తలేదు కరెక్ట్గా. ఇది చూడండి, రూట్ చూడండి, రూట్ బాగుంది. సినిమాలు చూసినట్టున్నది, ఇంగ్లీష్ మూవీస్. మూవీ ఉంది, ఏదో మూవీ అని. దానికి లానా డెల్ రే సాంగ్ పెట్టేసి మనం అలా ఒక చిన్న వాక్ తీసుకుంటే బాగుంటుంది. అంత గ్రీనరీ ఉన్నది. ఈ సోలో ట్రిప్ అయితే కాదు. వెనకాల మా వాళ్ళు ఉన్నారు. చెట్లు పిచ్చి పెద్దగా ఉన్నాయి. మనం 4 ఫీట్స్ అంటే 5 ఫీట్స్ అంటే ఒక 78 ఫీట్స్ ఉన్నాయి. సో అది కూడా తేడా ఉంది. ఇంకా మొత్తం గ్రీనరీ వాటర్ సౌండ్ వస్తుంది. ఏదో వాటర్ ఫాల్ ఉంటుంది ఇక్కడ. అంటే వాటర్ ఫాల్ చేరుకుంటే 1.5 కిలోమీటర్స్కి వచ్చేస్తాం. చూద్దాం, సౌండ్ అయితే వస్తుంది. కనబడితే చూపిస్తా, కనబడకపోతే కూడా చూపిస్తా. దిగి మరీ చూపిస్తా, కానీ చూపిస్తా. ఆగండి, ఇది ఎందుకు రికార్డ్ చేస్తున్నానో కూడా తెలీదు, కానీ ఎందుకో చేయబుదైంది, చేస్తున్నా. వ్యూ మాత్రం స్లిక్గా ఉంది. ఆ స్లిక్ అనే వర్డ్ ఎందుకు వాడతారో తెలీదు, కానీ ఏమంటారు, సిక్ నుంచి స్లిక్ అయిపోయింది. అది నాకు తెలీదు. చెట్లు బాగున్నాయి, సౌండ్ ఫుల్గా వస్తుంది వాటర్ది. యూ కెన్ ఆల్సో హియర్ ఇట్ ఇఫ్ యూ కెన్. చిత్తపురి వస్తే బాగుండు. నేను సెల్ఫీ దిగి మీకు చూపిస్తా. వాటర్ ఫాల్ చివరి మధ్య వచ్చేసాం. వాటర్ ఫాల్ వచ్చేసాం. ఇదేనా వాటర్ ఫాల్? ఇదే వాటర్ ఫాల్ కాదు, ఇది తొక్కలో ఏదో ఉంది, తెలీదు. అటు చూపిస్తా. ఇదేనేమో శబర్మతి వాటర్ ఫాల్. చెత్తలా ఉంది. నాకు తెలియదు ఏంటంటే ఫోకస్. నాకు తెలియదు ఏంటంటే తొక్కలోది ఏంటంటే ఆంధ్ర భాష వచ్చేస్తుంది. ఎందుకో నాకు అర్థమైంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఆంధ్ర వల్ల ఉండొచ్చు, తెలియదు. కానీ నాకు అదే అలవాటు అవుతుంది ఆంధ్ర భాష. కానీ అది చెడ్డది, నాకు నచ్చదు, చిరాకు పుడుతుంది. ఫస్ట్ టైం నేను ఇంతసేపు బూతులు మాట్లాడకుండా వ్లాగ్ తీస్తున్నాను. మిగతా వ్లాగులు
నా దగ్గరే ఉన్నాయి బూతులు మాట్లాడినాయి. సో ఇది మాత్రం పక్క యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. మా ముందట ఇద్దరు అమ్మాయిలు పోయారు, ఒకళ్ళు కనబడి. చూడండి వ్యూ బాగుంది. వ్యూ మాత్రం కిర్రాక్ స్లిక్ ఉంది, స్లిక్. ఈ తొక్కులో జెన్సీ టైమ్స్ నాకు నచ్చి. తొక్కులో జెన్సీ యువతాలు నచ్చి, అసలు నచ్చి. యాక్చువల్లీ నేను కూడా జెన్జీ కిందికి వస్తా. 2005 guys will be in Gen Z, but I am into millennial types. Millennial types. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు కదా, ముగ్గురు పర్సన్స్ ఉన్నారు, కానీ ఎవరు తెలియదు. ఇద్దరు అమ్మాయిలు అయితే పక్క, అదైతే కన్ఫర్మ్ చేయకూడదు. అమ్మాయిల అకౌంట్ మన దగ్గర మంచిగా ఉంటుంది, కానీ అబ్బాయిల అకౌంట్ తెలియదు. ఇంతవరకు వస్తే అంకుల్ ఆంటీ కూర్చో. సో ఆ టైంలో లాంగ్ అవ్వాల్సి వస్తుంది. అయితే ఒక్కలేదు ఎవరికి మనం భయపడుతాం, మనం అనిపిస్తాం. తొందర నడవాలి. మామూలు క్యాచప్ చేస్తే నేను మాట్లాడలేను. అది మామూలు బడ్జెట్ గురించి ప్లాన్ చేస్తున్నారు, అని తొక్కలేదు. నేను బడ్జెటే ప్లాన్ చేసుకున్నాను, ఎందుకంటే ఫస్ట్ 10,000 నేను కొట్టేసా. సౌండ్ బాగుంది. పరంపం. వ్యూస్ బాగున్నాయి. So we have crossed them. ఎవరో మంచి కనబడుతున్నారు. 3 kilometers 30 minutesలో మామూలు నడవాలన్నారు, కానీ బొంగు బీగాలు కాదు వాళ్ళతోని. సో మంచి తమ్ముని గురించి ఆలోచిస్తున్నాను ఈ బ్లాగ్కి ఏం పెట్టాలని. 3 kilometers ఉంటుంది. సరే ఇప్పుడు లొకేషన్ గురించి మాట్లాడుకుందాం. లొకేషన్ గురించి చూడండి, ఇక్కడేమో పొదలలో జరుగుతుంది. ఓడేం షిట్, స్లిక్. When a 90s kid mindset and a 90s mindset try to fit in 2005 Gen Z's thing, it's me. It's literally me. So ఒక 2 నిమిషాలు బ్లాగ్ ఇంగ్లీష్లో చేద్దాం. ఇట్ వుడ్ బి గుడ్. సో మీరు ఈ వ్యూస్ ఎంజాయ్ చేయండి. సో అది జెడ్ పాయింట్.
నేను ఫోన్ పడితే పీకినట్టే మా అయ్య వాళ్ళని చంపేస్తారు. సింపుల్. అంటే ఇదే బతిమలాడితే ఇచ్చాను. ఇంకేం బ్రో, జస్ట్ స్లిప్డ్, షూస్ కంటింది, తెల్ల ప్యాంట్ దింగిపోయింది, వాటర్ ఫాల్ వచ్చింది. కదా వాళ్ళు క్యాన్సిల్ చేస్తుంది. పొద్దున్న నడవాలా. ఏం బ్రో, me doing vlogging. Water, shoes, holy shit, waterfall, water leaking. Holy shit, loosen the handle. చోకల వాటర్ ఫాల్ వల్ల నా షూస్ పీకేటట్టున్నాయి. Holy shit. Gonna back to track again, that point maybe. Oh shit, we have covered 1.5. Still 1.5 to go. See, there is the thing. If you can see it with my tiny fucking camera, so that it would be good. Oh, there are couples. They are doing something chumma chatty. Oh no, they are talking. Sorry, my bad. Bad brain. My... If we fell from this, it's game delete. Game khatam. Simple. Damn, it's a dangerous track. It's my first track, and this one is only dangerous. They are going. People are going. What the fuck? The track is over there. If you can see it through your eyes. So back to the camera. So that point, which you can see by my hand, that point is called as Z point. So first you need to come to Hebbe Falls location. If you're interested, then visit Hebbe Falls. Otherwise you can... What the fuck? Come on, focus. Full traffic. So if you want to visit Hebbe Falls, then need to come by any vehicle from that Hebbe Falls 2 kilometers. Then they will charge you with 85 rupees per vehicle if you come by bike. Otherwise your taxi driver will pay it and cut from your main bill. Then you need to give another 118 rupees. 100 rupees is charge per person plus 18% GST. See, basically GST means goods, service, product. That's what I know. But
You can't. Damn. That is it. Then they are charging 18 rupees for nothing. So disgusting. My friends have catched. I sure record back again. Pausing now. Back to vlogging again. ఇప్పుడే ఒక చిన్న పెద్ద అంటా తెలీదు కానీ ఒక చిన్న కొండ దిగినట్టయింది. ఒక చిన్న వర్టికల్ స్టీప్ స్టేర్ కేస్ దిగాల్సి వచ్చింది. లేకపోతే ఒక్కసారికి ఒక బూత్ మాట్లాడు బీపీఎస్ ఎట్లా కానీ ఒక్క చిన్న బూత్ అంతే. ఆ లిప్ మూమెంట్తో మీరు చూసుకోవచ్చు ఎట్లా మొత్తం ఎండనే కొడుతున్నది. సో తొక్క కూడా లిప్ మూమెంట్ కనబడది. యూట్యూబ్లో వస్తే మాత్రం మామూలు చూస్తే దబ్బి పెడతారు. అంటే అదే స్ట్రిక్ట్ కానీ మంచిది. స్ట్రిక్ట్ ఉండడం కూడా అప్పుడప్పుడు మంచిది అనిపిస్తుంది. లూజ్ వదిలేస్తే అటు మంచోళ్ళైనా చెడు తయారవుతారు. మ్యాక్సిమం అయ్యేది చెడ్డోళ్ళు మీన్స్ చెడ్డోళ్ళు అనేటోడు ఎవడు ఉండడు. వాడికి ఆ మూమెంట్లో కరెక్ట్ చేసుకుంటూ పోదాని అది నేను తాగుతున్నావు ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ తాగుతున్నాను. అది చెడ్డ పని అని సొసైటీ ముద్దు వేసింది. కానీ ఆ టైంలో మ్యాక్సిమం సిగరెట్ తాగడం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నేను లిక్కర్ వాడే నుంచి చెప్తున్నా పర్స్పెక్టివ్. సిగరెట్ ఎందుకు తాగుతానంటే స్ట్రెస్ రిలీఫ్. ఆ స్ట్రెస్ ఎవడు క్రియేట్ చేసింది? అయితే పేరెంట్స్. లేదంటే అది తొక్కలేదు ఇదేనా ఏమవుతుంది ఎంత పైన కూర్చొని చూడండి. ఏదో ఎక్కిన కూడా ఇది ఆదని తెలిసింది అనుకో బొంగు పోయినట్టే. స్ట్రెస్ వల్ల తాగుతారు. మనకు అట్లాంటి అలవాటు లేవు. ఎందుకంటే స్ట్రెస్ వచ్చినా స్ట్రెయిన్ వచ్చినా అన్నీ మూసుకొని పండుకోం అన్నీ మనలో దాచుకోవడం అలవాటు అయిపోయింది. సో ఇంట్రెస్ట్ లేదు. అయితే స్ట్రెస్ కాలేజ్ వెళ్ళను స్కూల్లో ఎవడు కొట్టినాడు అవారగాడు. పీస్ అవుట్. సో ఇదంతా అయిపోయినప్పుడు స్ట్రెస్ కాలేజ్ వాళ్ళు వస్తాయి. ఒక్కలో సబ్జెక్టులు పడతాయి. సబ్జెక్ట్ పడ్డప్పుడు అక్కడ నుంచి అక్కడ తిరుక్కొని సో బ్యాక్ టు రాక్ కొండలా వచ్చి సారీ need to take some rest. సో ఎడ్యుకేషన్ వాళ్ళకి బ్యాక్లాగ్స్ పడతాయి. అటు మమ్మీ డాడీ హోప్స్ ఎక్కువ ఉంటాయి. అటు పైసలు అవి చేస్తున్నా పైసలు పైసలు ఎక్కువ ఖర్చు అవుతున్నాయి చదువుతలేమని అది ఉంటుంది. అందుకని ఇలాంటి దానికి వెళ్తాను. దట్స్ ద మెయిన్ రీజన్. ఇంకేం కావాలంతే డ్యామ్లో
మొత్తం పైనకి వచ్చేసినాం. ఇది ప్రస్తుతం ఇక్కడ వ్యూ. ఒకవేళ మా వాళ్ళకి దమ్ వచ్చింది, నాకు దమ్ వస్తుంది. బట్ ఐఎమ్ హెయిర్ పేషెంట్, ఆస్తమా పేషెంట్. ఆర్తి కాలేదా? బాయ్.